నీళ్లు లేక బిందెలతో రోడ్డు ఎక్కిన మహిళలు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా దహేగాం మండలంలోని బిబ్రా గ్రామంలో మిషన్ భగీరథ నీళ్లు వచ్చి ట్యాంకి నిండిన అధికారుల నిర్లక్ష్యం వల్ల గ్రామంలో పైప్ లైన్ సరిగ్గా లేకపోవడంతో ఎస్సీ కాలనీ వాసులకు నీళ్లు రావడం లేదు. దాని గురించి సెక్రటరీని అడగగా ఎలా పెడతారో మాట్లాడడంతో కలెక్టర్ గారికి తెలియజేయగా ఎంపీడీఓ గారు వచ్చి చూసినా కూడా వాళ్ళు స్పందించకపోవడంతో గ్రామ మహిళలు మంచినీళ్ల బిందెలతో రోడ్డెక్కారు. వారు మాట్లాడుతూ నీళ్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం, అయినా కూడా ఎవరు కూడా మా దళితుల కోసం పట్టించుకోవడం లేదు. దళితులు అంటే చిన్న చూపు, మేము చేసిన తప్పేమిటి? దళితులుగా పుట్టడమే తప్ప. మా మీద దయచూపి వెంటనే నీళ్ల సమస్యని తీర్చాలంటూ డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షాన దళితులను చిన్నచూపు చూస్తే దళిత సంఘాలను, పత్రికా విలేకరులను అందరూ సహకారంతో కలెక్టర్ ఆఫీస్ ని ముట్టడిస్తామని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా కలెక్టర్ గారికి మా దళితుల మీద దయదాల్చి నా సమస్యని వెంటనే తీర్చాలని మేము కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ డోంగ్రి, గణపతి జుమిడి, ప్రకాష్ దుర్గం, సావిత్రి దుర్గం, తిరుపతమ్మ, జుమిడి విజయ, జుమిడి జామున. ఈరోజు ఈ ధర్నాకు ముఖ్యమైన కారణం ఏంటంటే దళిత కుటుంబాలకు జరిగే అన్యాయాన్ని బట్టి ఈరోజు కనీసం తాగే నీళ్ళు కూడా అందించే స్థితిలో ఈ ప్రభుత్వం లేదు కాబట్టి ఈరోజు ఈ ధర్నాకు మహిళలను పట్టుకొని ధర్నా కూర్చోవాల్సిన దుస్థితి మనకు కలిగింది. పంచాయత్ సెక్రటరీని అడిగితే పంచాయత్ సెక్రటరీ ఈ జీపీ కాకపోతే ఇంకో జీపీలపై పనిచేస్తా, నాకు సంబంధం లేదు అని ఎట్లా పడితే అట్లా మాట్లాడబట్టి ఇది పరిష్కారం మరి పంచాయత్ సెక్రటరీ కాకపోతే ఇంకెవరు చేస్తారు? ఎంపీడో గారి దృష్టికి పట్టుకొని ఎంపీడో గారు తీసుకొస్తే నిన్న అచ్చిలు వాళ్ళ వచ్చి కూడా చేసింది, ఇక్కడ ఏం లేదు, అచ్చిలు దూషిలు పెళ్ళి తప్ప ఇక్కడ జరిగింది ఏం లేదు. ఇలాంటప్పుడు మొత్తం ఈ అధికారులు నిర్లక్ష్యంగా ఒక దళిత కుటుంబాల మీద ఎందుకు ఇంత కక్ష సాధింపులు చేస్తుండో మాకైతే ఇంతవరకు అర్థమవుతుంది. దళితులైతే మనుషులు కాదా? ఈ రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిన రాజ్యాంగం ఈ దళితులకు చోటే లేదా? వీళ్ళ మీద అసలు కనికరం అన్నది లేదా? ఈ దళితులను ఎందుకు ఇంత కక్ష సాధింపులు చేస్తుంది ఈ అధికారం మాకు అర్థమైతే లేదు. ఈ పంచాయత్ సెక్రటరీ దగ్గర పోయి ఆమె అంటది కదా, మాకు సంబంధం లేదు, ఇది గ్రామ పంచాయతీ సంబంధం లేదు, ఇది మిషన్ భగీరథలకు సంబంధం. మిషన్ భగీరథలను అడిగితే అంటే గ్రామ పంచాయతీలో ఉన్న ఇంతవరకు గ్రామ పంచాయతీలకు సంబంధం, మిషన్ భగీరథ మాకు సంబంధం లేదు వాళ్ళు అంటారు. ఇలాంటి ప్రతి ఒక్క ముఖ్యలు వీళ్ళ మీద చెప్పడం తప్ప వేరే ఏది లేదు. మొత్తానికి వాళ్ళు అందరు కలిసి చేసిన ఒక దుర్యోగానికి మొత్తం నీళ్లు రాక దూపకు నీళ్ళకు తానానికి గతి లేకుండా దళిత కుటుంబాలు మాత్రం ఆగమైపోతున్నాయి. దీన్ని వెంటనే పరిష్కరించి ఈ నీళ్ళ సమస్య ఏదైతే ఉన్నదో దానికి వెంటనే పరిష్కరించి నీళ్ళ సమస్య గురించి ఎంత తొందరగా ప్రయత్నిస్తే అంత మంచిది. లేని పక్షాన రాబోయే 2-3 రోజులు చూస్తాం. 2-3 రోజుల తర్వాత దళిత సంఘాలను అన్నింటిని పట్టుకొని కూడా కలెక్టర్ ఆఫీస్ని మొత్తాన్ని ముట్టడిస్తామని చెప్పి ఈ సమావేశంగా మేము తెలియజేస్తున్నాం. ఎంపీడో పంచాయత్ సెక్రటరీ ఎంపీడో